చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పిడతాపాలూరు గ్రామానికి సంబంధించి పిడతాపాలూరు కాలువ కింద ఉన్నటువంటి వర్కావపూడి కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి నీళ్లు వెళ్ళేటువంటి కాలువని పరిశీలించడానికి ఈరోజు మేము రైతులతో కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే నేను అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాను, అయ్యా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేయకుండానే ఇబ్బడిముబ్బడిగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న ఫోటోలతో సహా ఆధారాలతో సహా నెల్లూరులో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అయితే రైతుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి కోరిన మీదట ఈరోజు ఈ ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈ పిడతాపాలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా మీడియాకి రైతుల ద్వారా తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. అయితే పాపం రైతులందరూ చెప్పారు, ఆసక్తికరమైనటువంటి అవినీతిలో కూడా ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయనేటువంటిది ఈరోజు నిజంగా ఆశ్చర్యం వేసింది వాళ్ళు చెప్తూ ఉంటే. ఎవడన్నా ఈ రోడ్డును వెళుతూ ఉంటే ఆ రోడ్డుకి యువతల పక్క అవతల పక్క ఉండేటువంటి కాలంలో కనిపించినంత దూరం మాత్రం శుభ్రం చేసి అవతల పక్క వదిలేసేటువంటిది ఒక పద్ధతి అంట. దాని ప్రకారం ఈ పక్క ఆ పక్క కాస్త క్లీన్ చేసి వెళ్ళేవాళ్ళంట తొలి సంవత్సరంలో. ఈ సంవత్సరం అది కూడా వదిలేసి బిల్లులు చేసుకున్నారు. 600 కూడా ఎందుకులే మళ్ళీ మనుషులు పెట్టడం అని చెప్పి అనుకున్నారేమో. 600 ఖర్చు కూడా దేనికి, 1000-2000 ఖర్చు పెట్టడం దేనికి అనుకున్నారేమో. అవి కూడా లేకుండా ఈరోజు ఇష్ట ప్రకారంగా బిల్లులు చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి అన్ని పనులు కూడా నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాను వచ్చినప్పుడు నవంబర్ 2025లో అంటే దాదాపుగా 8 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి పనులు ఇవన్నీ. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమన్నారు. దానికి సంబంధించి నీళ్లు వదిలిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్లు చేయమంటే సోమిరెడ్డి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే ఆ రోజు ఎస్సీగా ఉండి ఇన్ఛార్జ్ ఈగా ఉన్నటువంటి వ్యక్తి నీళ్లు వదిలినప్పుడు అగ్రిమెంట్లు చేసి పనులు చేయడం కుదరదు కాబట్టి నేను అగ్రిమెంట్లు చేయను అని చెప్పి మొరాయించడం జరిగింది. దానితో చేసేది ఏమి లేక గమ్ముగుండిపోయారు. ఆ ఎస్సీకి ఈ బాధ్యత నుంచి తొలగించారు. కొత్త ఈని వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తేవాడిని గంగిరెద్దులాగా తలువుపేటువంటి ఒక కొత్త ఈని వేసుకొని సెంట్రల్ డివిజన్లో ఈరోజు అగ్రిమెంట్లు చేస్తున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పినని 7 నెలల క్రితం ఇచ్చినటువంటి పనులకి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మొత్తం ఆ ప్యాటర్న్ అంతా చూసాం, తెప్పించుకొని పరిశీలిస్తే ఒకే పనిని దాదాపుగా 3 రకాలుగా పెట్టారు. అంటే నోమన్క్లేచర్ మార్చేయడం, ఆ పని మాత్రం అదే పని అక్కడే ఉంటుంది, చైనేజ్ అదే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి రకరకాలైనటువంటి వివరాలు. ఒకసారి ఏమో పిడతాపోలూరు చెరువుకు పోయేటువంటి కాలం అంటారు, ఒకరోజు పిడతాపోలూరు కాలం అంటారు, ఒకరోజు వర్కావపూడి కాలం అంటారు, ఒకరోజు వర్కావపూడి చెరువుకు పోయేటువంటి కాలం అంటారు, ఒకటో దగ్గర జంగాల కండ్రి దగ్గర కాలం అంటారు. రకరకాలైనటువంటి పేర్లు మార్చి వాళ్ళకి ఏ విధంగా పేరు మార్చుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా పేరు మార్చి ఒకే పనిని తీసుకెళ్ళి ఈరోజు 3-4 బిల్లులు పెట్టారు. ఆ 3-4 బిల్లుల్లో ఒక్కసారైనా పని చేశారంటే ఈరోజు క్షేత్రస్థాయిలో చూస్తే ఈ పనులన్నింటికి ఎన్నిసార్లు బిల్లులు పెట్టారో తెలియదు. అదేమని మేము అడిగితే కొంతమంది ఊరకొక్కలను ఉసిగొలిపి వాళ్ళ చేత ఏం మాట్లాడిస్తారంటే అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు, అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు. ఆ టైంలో నువ్వే ఎవడు చంక నాకుతున్నావు, ఎవడు గాడిదలు కాస్తున్నావు, పోయి చూపించుండాల్సింది. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, నీ అవినీతి ఇదని చూపిస్తున్నాం. నీ అవినీతిని మేము చూపిస్తుంటే కళ్ళకు కట్టుకోలేక అప్పుడప్పుడు అవినీతి జరిగిందని చెప్పి మా మీద విమర్శలు చేయడం కాదు. ఈరోజు నువ్వు కనుపూరు కాలువకు సంబంధించి ఒక్కొక్క బిట్టు 10 లక్షల రూపాయలు నామినేషన్ పద్ధతి మీద తీసుకొచ్చావు. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు వేసారు ఎస్టిమేట్. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఎస్టిమేట్ వేస్తారు? మనుషులు పని చేస్తే కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వస్తుంది. మీరు మనుషుల చేత పని చేయించాలా, కాబట్టి దీనికి ఎక్కువగా ఖర్చు అవుతుందని ఒక్కొక్క కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు మీరు ఎస్టిమేట్ వేయించుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఒక డోజర్ దించి ఈ పక్కకి ఆ పక్కకి నెట్టేసి పూడికి తీత పనులు పూర్తి అయిపోయాయని చెప్పి దొంగ బిల్లులు చేల్చుకొని దోసుకుంటుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు, ప్రతి సీజన్లో మేమే దీనికి సంబంధించి మేమే ఆ పూడికి పనులు తీసుకుంటాం, రైతులకు సంబంధించి మేమే చేసుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి. అంటే నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా ఈరోజు రైతుల సమక్షంలోనే మాట్లాడుతున్నాం కాబట్టి రైతులు మేము చేసినటువంటి పనికి సోమిరెడ్డి తెలుగుదేశం సోమిరెడ్డి ముఠా బిల్లులు చేసుకుంటున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. జిల్లా కలెక్టర్ అనేటువంటి వాడు పరిపాలన అధికారిగా వ్యవహరిస్తాడు. గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు సక్రమంగా అందాలా, ఈరోజు ఆ పరిస్థితి లేదు. సాగునీరు అవసరమైన దగ్గర రైతులు పడేటువంటి అవస్థలు చూసి రైతులే పాపం తలా కొంచెం వేసుకున్నా, లేకపోతే వాళ్ళు దానిని శుభ్రపరచుకుంటే కాలంలో వాటికి మీరు బిల్లు చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా రైతులంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు ఆపేక్ష ఉండదు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యాన్ని పసిగట్టారు కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా
ఏదో ఒక విధంగా మనం కూడా రైతులను అడ్డపెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన. గతంలో నీరు చెట్టు కింద దోచుకున్నారు 2014 2019 మధ్య, 2019 2024 మధ్య మా ప్రభుత్వంలో మేము పనులు చేసాం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది రైతులు చెప్తున్నారు, అయ్యా మన హయాంలో జరిగినటువంటి పనులే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులే, ఆ తర్వాత మరలా పారబెట్టినటువంటి పాపాన పోలేదు అని చెప్పి ఈరోజు ఎక్కడైతే అవసరం ఉందో, ప్రజలకు అవసరమైనటువంటి, రైతులకు అవసరమైనటువంటి, వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు అందించాల్సినటువంటి మీరు ఈరోజు మరలా ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు, సాగునీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అని చెప్పి దాని మీద ఇష్టారాజ్యంగా మీరు దోచుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్క దానికి ఎప్పటికప్పుడుగా అంచనాలు తయారు చేసి, ఆ అంచనాలు తయారు చేసేటప్పుడు మాన్యువల్గా చేయాలా, మిషన్తో చేయలేము అని చెప్పి మీరు మిషన్లు పెట్టి చేసుకుంటా, కోట్లాది రూపాయలు దండుకుంటా, రైతులను అడ్డుపెట్టి దోచుకుంటా, ఈ విధంగా కాలువలకు సంబంధించి నీళ్ళు ఎలా పారాలని ప్రశ్నిస్తే ఈరోజు మీరు చెప్పేది ఏంది, అసలు ఈ పంటకి నీళ్ళే అవసరం లేదు. ఎందుకంటే మీరు మరలా ఇంకోసారి దొంగ బిల్లులు చేసుకునే దానికి రైతులకు నీళ్లు ఆపేస్తే రైతులు అడగరు, నీళ్లు రాలేదనేటువంటి ప్రశ్న రాదు. కాబట్టి ఆ ప్రశ్న రాకుండా ఉండాలి, ఆ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మాకు అసలు నీరే అవసరం లేదని చెప్పి ఎవడన్నా ఎమ్మెల్యేగా ఉండేటువంటి వాడు ఎంత మేర నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప, నీళ్ళు ఇస్తే అడ్డుకోవడం కానీ, నీళ్ళు ఇస్తే అడ్డుపడడం కానీ, నీళ్లు వద్దని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రహీనుడు సోమిరెడ్డి ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.